వెల్కమ్ టు దేవామృతం కిచెన్. ఈరోజు మనం ఇంట్లో వెజ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి ముందుగా ఒక 2 కప్పులు శనగపిండి తీసుకొని దానికి వాటర్ పోస్తూ బాగా ఎలా కలుపుకోవాలి. బీట్ చేసినట్టు దాన్ని ఎక్కువసేపు అలా కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా. అలా కలిపిన తర్వాత ఒక స్పూన్ తగినంత ఉప్పు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళా కలపాలి. అలా కలిపిన తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి మళ్ళా కలపాలి. ఇలా ఎంత ఎక్కువ కలిపితే మన ఆమ్లెట్ అంత టేస్టీగా ఫ్లఫీగా వస్తుంది. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల స్మూత్గా ఉంటుంది ఆమ్లెట్. అలా కలిపిన తర్వాత ఒక ఆనియన్, 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసి కలుపుకోవాలి. ఒక టమాటా వేసి కలుపుకోవాలి, సన్నగా తరిగి కలపాలి. అలాగే ఒక 2-3 క్యాప్సికమ్లు సన్నగా తరిగి అవి కూడా కలపాలి. అలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి మనం ఎన్ని ఆమ్లెట్లు వేసుకుంటున్నామో అన్ని బ్రెడ్లు వేసి పెనం మీద వెన్న వేసి కాల్చుకోవాలి. వెన్న వేసి కాల్చడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇంట్లో తయారు చేసిన వెన్ననే వాడుతున్నాను. వెన్న లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసి కాల్చుకోవచ్చు. ఇప్పుడు మనము కలిపిన పిండిని ఇలా వేసుకోవాలి, ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. దాని మీద మనం కాల్చి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ పెట్టి వెన్నని చుట్టూతా వేసుకోవాలి. ఈ బటర్ వేసి కాల్చడం వల్ల ఆమ్లెట్ అన్నది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా అంతా క్రిస్పీగా కాలాక దాన్ని ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని అలా తిప్పి ఇంకొంచెము వెన్న వేసుకొని దాన్ని మళ్ళా తిప్పి కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇలా ఉట్టిగా అయినా తినచ్చు, లేదా కావాలంటే సాస్ అయినా వేసుకొని, టమాటా సాస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.